బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ త్యాగాల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హనుమంత్ షిండే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీక్ష దివాస్ లో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ దీక్షా దివాస్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసి, వీరోచిత పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించి మొట్టమొదటిసారిగా మనం ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది యువకులు, యువతులు వీళ్ళందరూ కూడా ఈ పార్టీతో కనెక్ట్ అయినరు, ఉద్యమంతో మమేకమైనరు. దాని తర్వాత 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళు లబ్ధిదారులు కూడా అయినరు ఈ పరిపాలన వల్ల. దాని తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఈ రోజు 10 సంవత్సరాల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఈ సందర్భంగా ఈ దీక్షా దివస్ మరొక్కసారి మనమే కాకుండా ప్రధానంగా ఈ ఉద్యమం చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మనం పరిపాలించిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన త్యాగం ఏంటి, కేసీఆర్ గారితో పాటు మిగతా ఉద్యమకారులు చేసిన త్యాగం ఏంటి, ఆ త్యాగాల చరిత్రను మరొక్కసారి, త్యాగాల యొక్క ప్రాముఖ్యత, త్యాగాల యొక్క భూమికను మరొక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పే ఒక సువర్ణ అవకాశంగా ఈ రోజు మన పార్టీ దీన్ని భావించింది. కాబట్టి ఈ రోజు ఈ దీక్షా దివస్ కు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది.